అది వెల్కమ్ చేయాల్సిన ప్రతిపాదన. మొట్టమొదటిగా వాళ్ళ మహానాడులో ఈ రకంగా ఆ ప్రతిపాదన చేస్తూ తీర్మానం తీసుకెళ్ళడం అనేది అప్రిషియబుల్. ఇక రెండో అంశానికి వచ్చేప్పటికీ ఓట్ల తొలగింపు జరుగుతుందేమోననే భయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. తమిళనాడులో 74 లక్షలు, బెంగాల్లో 91 లక్షలు ఇలా తొలగించారు. స్టాలిన్ కూడా అదే పరిస్థితి ఎదుర్కొన్నారు. మమతా ఓటమికి కారణం ఓట్ల తొలగింపే అని. అంటే ఆయన టోన్ అండ్ టెనర్ ఎందుకో మారినట్టు కనిపిస్తోంది. మరి ఇప్పటివరకు ఉన్న అండర్స్టాండింగ్, రిపోర్టెడ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ వైసీపీ అండ్ బీజేపీ, అబ్బాయి అట్లాంటిది ఏం లేదు, మేము బీజేపీ విధానాలని లేకపోతే ఎన్డీఏ విధానాలకి దూరంగా ఉన్నామనే మెసేజ్ ఏమన్నా పంపించి తన జేబులో ఉన్న 40% మైనారిటీ ఓట్లని పదిలంగా అలాగే తన జేబులోనే ఉంచుకోవాలని చూస్తున్నారు. ఎనీహో మహానాడైతే డెవలప్మెంట్ ఓరియంటెడ్గా జరిగింది అండ్ అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఫోకస్ పెట్టారు. అదే సందర్భంలో ఆకాశంలో సగమైన మహిళలకు ఖచ్చితంగా 33% సీట్లు ఇచ్చి తీరాలన్న ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ రెండు అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు. నమస్తే జ్వాలాపురం శ్రీకాంత్ గారు. బీజేపీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు. నమస్తే ఆంజనేయ రెడ్డి గారు. అండ్ పురుషోత్తమ రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, వారికి కూడా నమస్తే. అండ్ సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. సురేంద్ర నాయుడు గారు, మీ లైట్ కొంచెం ఫోకస్ చేసుకోవాలి. అండ్ మహానాడు జరుగుతోంది, ఇంకా గట్టిగా ఫోకస్ అవ్వాలి మీరు ఇప్పుడు. సో టు స్టార్ట్ విత్, ముందుగా లోకేష్ ఏం మాట్లాడారో చూద్దాం. ఎందుకంటే అది ఒక పాజిటివ్ అండ్ ప్రొయాక్టివ్ వర్డ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, తెలుగుదేశం పార్టీ నుంచి. అది విని డిబేట్లోకి వెళ్దాం. Today from this sacred Mahanadu stage, I propose that in the 2029 elections, Telugu Desam Party should allocate 33% seats to women, not as a slogan, but as a commitment to the future of India. We want more women lawmakers. We want more women leaders. We want more women policy makers. And future of Telugu Desam Party will be led shoulder to shoulder by our women. This is our resolve. This is our responsibility. This is our commitment. Today from this sacred Mahanadu stage, I propose. సో ఆంజనేయ రెడ్డి గారు, ఇది స్లోగన్ కాదు, కమిట్మెంట్ అన్నారు ఆయన. మీరు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించింది లోక్సభలో సవరణ బిల్లు వీగిపోయినా సరే మీ పార్ట్నర్స్ దానికి కమిటెడ్గా ఉన్నారనే సంకేతాన్ని అయితే ఆయన బలంగా అందజేశారు. ఇది ఇన్ఫ్యాక్ట్ నేషనల్ మీడియా దృష్టిని ప్రధానంగా ఆకర్షించిన అంశం. సరే, మహానాడులో రొటీన్గా చేసుకునే తీర్మానాలు అవన్నీ వాళ్ళకి ఎలాగుంటే వాళ్ళ పార్టీ, మీ పార్టీ అయినా ఎవరి పార్టీ అయినా వాళ్ళు చేసుకునేవి. బట్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఉమెన్, తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయానికి అక్రాస్ ద కంట్రీ అప్లాజ్ వస్తుందండి. ఆంజనేయ రెడ్డి గారు, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా? ఓకే అండి, లేకపోతే మళ్ళీ రమ్మంటారా మీ దగ్గరికి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే దేవన్ గారు, మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన 2 వార్తలు నా హృదయాన్ని కదిలించి వేశాయి. చాలా బాధాకరంగా నా మనసు బాధపడింది. ఒకటి, ఒక సాధారణ వ్యక్తి తల్లిదండ్రులు టిఫిన్ అంగడి జరుపుకునేవాళ్ళు 10-15 వేలు అంతకుముందు సాక్షి పేపర్లో జీతం తీసుకుంటూ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి అడిషనల్ పిఎస్ అయిన తర్వాత వారి శ్రీమతి ఖాతాలో 19.85 కోట్ల రూపాయలు ఈరోజు దర్యాప్తు జరుగుతుంది. నిన్నటి రోజున ఆయన ప్రశ్నించారు. ఆస్తులు, పొలాలు కొనడాలు, ఒక పెద్ద అవన్నీ మాట్లాడదాం. లెట్ us confine to the subject. ఆంజనేయ రెడ్డి గారు, తప్పనిసరిగా మాట్లాడదాం, ఖచ్చితంగా సెకండ్ హాఫ్ లో మాట్లాడదాం. ముందర దీని గురించి మాట్లాడదాం. ఇంకొక వార్త, ఒక రైతు కుటుంబము 1,20,00,000 అప్పులు చేసి తీర్చుకోలేక మామిడి తోటను లీజుకు తీసుకొని భార్య, భర్త, 2 చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ 2 వార్తలు చూసిన తర్వాత దీన్ని ప్రస్తావించలేకుండా పోతున్నాను. ఒకటి. రెండవది, మీరు అడిగిన 33%, ఎస్, మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం ఇది. యువ నాయకుడు లోకేష్ గారు చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో
దాని మీద పెద్ద ఎత్తున ప్రజలు, మహిళా లోకము ఆహ్వానిస్తున్నారు. మహిళలు ఈ సమాజంలో సగభాగము. మహిళలకి మన యొక్క దేశ చరిత్రలో, మన సంస్కృతిలో, సాంప్రదాయాల్లో, మన 5,000 సంవత్సరాల మన గొప్ప సంస్కృతిలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన దేశం ఈ దేశము. స్వతంత్రం వచ్చిన వెంటనే రెండవ ఆలోచన లేకుండా మహిళలకు ఓటు ఇచ్చాము. అమెరికా స్వతంత్రం వచ్చిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. లండన్లో అనేక సంవత్సరాల తర్వాత మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. ఈరోజు మనం భారతదేశము మహిళలను సమానంగా చూస్తున్నాము, సమాన శక్తిగా వాళ్ళని పరిగణిస్తున్నాము. ఈరోజు మన మహానాడు కూడా స్త్రీ శక్తి పేరుతోటి నడపడం అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. అది వాళ్ళ పార్టీ నిర్ణయము, పార్టీలో మంచి నిర్ణయం తీసుకుని అనుకుంటున్నాం. మనం పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే కొన్ని రాజకీయ కారణాలు, స్వార్థ రాజకీయాల వల్ల అది వీగిపోవడము, బట్ ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా వస్తుంది. ఇది చట్టం అవుతుంది, చట్టబద్ధత కల్పించబడుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలా అనే విషయంలో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాల ముందే ఒక నిర్ణయం తీసుకున్నది. పార్టీలో ఉండే పదవుల్లో కూడా 33% మహిళలకు కల్పించాలని ఆ నిబంధనతో ఈరోజు మా పార్టీ శాఖలు ఏవైతే ఉన్నాయో, ఫ్రమ్ మండల్ టు నేషనల్ లెవెల్, మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహిళలకు భారతీయ జనతా పార్టీలో 33% కల్పిస్తున్నాము. అది మా పార్టీ పాలసీ. ఈరోజు ఇది ఒక లీడ్ తీసుకున్నారు లోకేష్ బాబు గారు. ఈ లీడ్ని అన్ని పార్టీలు పాటిస్తాయని నాకు విశ్వాసం ఉంది. వారు చేసిన ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో, ఆయన ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బిలాంగ్ టు ఎ రీజనల్ పార్టీ. కాబట్టి ఆయన తీసుకున్నది ఖచ్చితంగా మంచి నిర్ణయము. ఈ లీడ్ మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆదర్శంగా తీసుకుంటాయని నేను విశ్వసిస్తున్నాను. తీసుకోకపోయినా ఇది చట్టం కాబోతుంది. మహిళలు చట్టసభల్లో పెద్ద ఎత్తున కూర్చోబోతున్నారు. భారతదేశ రాజకీయాలను శాసిస్తారు, పరిపాలనలో ప్రధాన భాగస్వాములు అవుతారు, విధాన నిర్ణయాల్లో ప్రధాన భాగస్వాములు అవుతారు, దేశ అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములు అవుతారు అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక మహిళను, ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ మహిళను రాష్ట్రపతిని చేయడం జరిగింది. మహిళలను మొట్టమొదటిసారిగా ఒక మహిళను స్పీకర్గా చేయడం జరిగింది బీజేపీ వచ్చిన తర్వాత. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మహిళా స్పీకర్ ఉన్నప్పటికీ కూడా 2014లో అధికారానికి వచ్చిన వెంటనే ఒక మహిళను స్పీకర్ను చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ ఒక మహిళ, నిర్మలా సీతారామన్ గారు, ఈరోజు సుదీర్ఘమైన ఆర్థిక మంత్రి వారు. ఇప్పటి వరకు దేశంలో ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు వరుసగా ఉన్నారు అనేక మంది మంత్రులు, కానీ మధ్యలో బ్రేక్ వచ్చేది. కానీ కంటిన్యూస్గా ఒక 10 సంవత్సరాలకు పైగా మన ఆర్థిక శాఖ మంత్రి మహిళ ఉండడం, దేశ ఆర్థిక మార్పులు, దేశ ఆర్థిక అభివృద్ధిలో, దేశ ఆర్థిక విధానంలో ఒక మహిళ ప్రధాన పాత్ర పోషించడం ఏదైతే ఉందో, ఈమె ఒకసారి డిఫెన్స్ మినిస్టర్ కూడా చేసింది. మొట్టమొదటిగా భారతదేశంలో ఒక మహిళ మన నిర్మలా సీతారామన్ గారు రక్షణ శాఖ మంత్రిగా కూడా చేశారు. కాబట్టి లోకేష్ ఆంజనేయ రెడ్డి గారు, ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, శుభాకాంక్షలు. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీ మహానాడులో మీరు ఒక ఎజెండా సెట్ చేసుకుంటారు. ఈసారి మీకే కాకుండా మిగిలిన పార్టీలు కూడా ఎజెండా సెట్ చేశారు ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా. ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్ అండ్ వెల్కమింగ్ డెవలప్మెంట్. వాసుదేవన్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు ఆంజనేయులు రెడ్డి గారికి, సోదరుడు పురుషోత్తం రెడ్డి గారికి, సోదరుడు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. వాసుదేవన్ గారు, ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా దేశ ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు టాపిక్ విషయానికి వస్తే, నిన్న మేము ఏదైతే మహానాడు హైబ్రిడ్ మోడల్లో తీసుకొని వాడవాడల మహానాడు జరుపుకుంటూ స్త్రీశక్తి పేరుతో, అది కూడా అంటే గతంలో కూడా ఒకసారి మనం డిబేట్ చేసే రోజు కూడా నేను చెప్పాను వాసుదేవన్ గారు. ఆ రోజు ఏం చెప్పామంటే, అదే ఈ మహిళా బిల్లు పెట్టినప్పుడు వీగిపోయిన తర్వాత
మహిళా బిల్లు అనేది పాస్ అయినా పాస్ కాకపోయినా తెలుగుదేశం పార్టీ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇచ్చేదానికి కట్టుబడి ఉంది. అక్కడ బిల్లు వచ్చినా రాకపోయినా లోకల్ బాడీ ఎలక్షన్తో పాటు రాబోయే ఎన్నికలన్నిట్లలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం అని చెప్పి ఆ రోజు చెప్పా. నేను చెప్పా, ఈరోజు మా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ప్రజలు కార్యకర్తలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో ఆ ఆకాంక్షలను నిజం చేసే విధంగా ఈరోజు ఆయన ప్రకటన చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే మీరు గమనించండి వాసుదేవన్ గారు, తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో మహిళలకు అందరికీ కూడా ఒక విశ్వవిద్యాలయం ఉండాలని చెప్పి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నెలకొల్పింది స్వర్గీయ ఎన్టీ రామారావు. అదేవిధంగా ఆస్తిలో సగభాగం మహిళలకు ఉండాలని చెప్పి కలలగన్ని ఆ రోజు దాన్ని బిల్ పాస్ చేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు. అదే కోవలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వెనుకబడినటువంటి కులానికి చెందినటువంటి ప్రతిభాభారతిని స్పీకర్గా చేయడం కానీ, అదేవిధంగా ఈరోజు చూడండి మీరు ప్రధాన శాఖలన్నీ కూడా ఈరోజు క్యాబినెట్లో ప్రధాన శాఖలన్నీ కూడా మహిళలే నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఏదైతే ఈరోజు మాకు పార్టీలో కమిటీలు ఉన్నాయో ఈ కమిటీల అన్నిట్లలో కూడా మహిళలకు యువతకు పెద్దపీట వేసి రాబోయే కాలంలో ప్రతి మహిళ కూడా ఒక మంచి రాజకీయ నాయకురాలు కావాలి, ప్రజాసేవలో తరించాలి అనే విధంగా ముందుకు తీసుకొని పోవడం చాలా గొప్ప విషయం. దాంతోపాటు నిన్న ఇంకొక విషయం కూడా మాట్లాడచ్చు కదా వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్ అది నెక్స్ట్ రౌండ్ లో వద్దాం అండి, అది నెక్స్ట్ రౌండ్ లో వద్దాం ముందర. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా మహిళలకు పెద్దపీట వేస్తా ఉంది. దానికి నిదర్శనమే ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు చూడండి వాసుదేవన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతి మహిళ పేరుతోనే డోక్రా సంఘాలను బలోపేతం చేయడం కానీ, డోక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద కానుకలు ఇవ్వడం కానీ, ఈరోజు పట్టాలు ఇచ్చినా కూడా ఇంటి పట్టాలు ఇచ్చినా కూడా ఆ మహిళల పేరుతోనే, రేషన్ కార్డు ఇచ్చినా మహిళల పేరుతోనే అంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది తెలుగుదేశం పార్టీ ఎంత కమిట్మెంట్ ఉంది మహిళలపై. ఆయన అన్నారు ఇది స్లోగన్ కాదు మా కమిట్మెంట్ అన్నారు ఆయన. ఇది స్లోగన్ చాలా చివర్లో. అండ్ ఆ మాట్లాడేప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ షుడ్ అన్నారు. షుడ్ అంటే ఖచ్చితంగా అనే మాటని ఆయన అండర్స్కోర్ చేసి చెప్పారు. ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాం. మహానాడు తీర్మానం మీద సరే వైసీపీ సహజంగా విమర్శలు ఉంటాయి, వ్యంగ్య బాణాలు ఉంటాయి. బట్ నాకైతే నిన్న అన్నింటిలోకి బాగా అనిపించింది అంటే అక్రాస్ ద కంట్రీ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తూ వెల్కమ్ చేస్తూ అన్న మాట అయితే లోకేష్ గారు మాట్లాడిందే. ఏది 33%కి సంబంధించి వైసీపీగా మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు ఎలా ఉండబోతున్నారు? ఆయనేమో ప్రొయాక్టివ్ అప్రోచ్తో వెళ్తుంటే అదే తెలుగుదేశం పార్టీ, మీరు సినికల్గా స్టాలిన్ ఓడిపోయాడు అక్కడ ఓట్లు తీశారు, మమతా ఓడిపోయింది అక్కడ ఓట్లు తీశారు, లేకపోతే ఇంకో చోట ఇంకా ఎక్కడ చూసా కుప్పంలో 22,000 అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. ఎందుకు వై యు ఆర్ బికమింగ్ సో సినికల్ వెన్ యూ హ్యావ్ సమ్ 40% ఇన్ యువర్ పాకెట్ సార్? ఒకటి వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా శుభోదయం. నాకు కొంచెం టైం ఇస్తే వివరంగా చెప్తా. ఎందుకంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, చెప్తారు, సంతోషమే. వస్తే దానికి మించిన ఆనందం ఇంకోట్లేదు, కానీ చెయ్యరు కదా వీళ్ళు. గతంలో ఎన్ని చూసాము వాసుదేవన్ గారు. మేము వైసీపీని ఓడిస్తే పెట్రోలు డీజిల్ తగ్గిస్తామన్నారు. ఏంది తగ్గించిండేది? వీళ్ళు ఆడబిడ్డ నీది అది ఇవ్వమనండి సార్ చాలు. ఫస్ట్ ఆ 1500 ఏది చెప్పారో అది ఇవ్వమనండి. ఆ గ్యాస్ సిలిండర్లు ఇవ్వమనండి. చెప్పిండేదిలే లేదు దేనికో. అదేదో మన రాజశేఖర రెడ్డి గారు ఒకటి సామెత చెప్తా ఉండే, మన అమ్మకు ఇది లేదు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు ఇచ్చినాడని. ఆ పందాలో వీళ్ళు ఉన్నారు. ఒకటి బాబు గారు స్టేజ్ పైన 2029లో 33% ఏదో రిజర్వేషన్ అన్నారు. కానీ ఇప్పుడు ఉన్నది వాళ్ళ పర్సెంట్ చూస్తే దాదాపు 5-6% కూడా ఎక్కువ ఇవ్వలేదు. కానీ అదే మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన కార్పొరేషన్ లో కానీ డైరెక్టర్లకు కానీ దాదాపు 50% పైన ఇచ్చాం. వీళ్ళు 8%. మేము
వీళ్ళు చెప్పి గౌరవించరు, అగౌరవపరుస్తారు. మేము చెప్పకుండా మేము మహిళలకు ఏమి చేయాలో వారి యొక్క సాధకారకత గురించి మేము బాగా ఆలోచిస్తాం, చేస్తుంటారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులో వీళ్ళు ఇచ్చినది అంతా లెక్కేసుకోండి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 8% కూడా ఎక్కడే గాని ఎక్కలే. మేము మా ప్రభుత్వంలో 40,000 మంది మహిళలకి కార్పొరేషన్ల డైరెక్టర్లుగా కానీ కార్పొరేషన్ల చైర్మన్లుగా కానీ 40,000 మందికి ఇచ్చాము. కాబట్టి వీళ్ళు ఊపదంపుడు ఉపన్యాసాలు చెప్పడంలో ఏదో ఆకట్టుకోవాలా, ఏదో చెయ్యాలా అనే దాంట్లోనే ఉంటారు. కాకపోతే ఈ మహిళలకు కానీ, ఆడబడ్డ నిధి కానీ, నిరుద్యోగం కానీ, విద్యార్థులకు కానీ, రైతులకు కానీ వీళ్ళ యొక్క ప్రభుత్వంలో అందరికీ కూడా ఒక వెన్నుపోటు మాదిరే అన్నది గుర్తుపెట్టుకోవాలి. మనము చూద్దాం సూపర్ 6 లో వాళ్ళు ఏం చెప్పారో ఒక్కసారి 2 విషయాలు ఆలోచిద్దాం. ఎక్కువ వద్దు. తల్లికి వందనం బకాయిలన్నీ కూడా ఈ రోజుకి లేదు. ఆ 1500 ఏదో పెంచిస్తామన్నారు, అది లేదు. సిలిండర్లు 3 అన్నారు, ఆ సిలిండర్లు 3 ఇంతవరకు లేదు. చెప్పినవి చేయండి స్వామి, మీరు మళ్ళా కావాలంటే వేరే మీ ఊపదంపుడు ఉపన్యాసాలు, మీ అబద్ధాలు వచ్చే ఎన్నికల్లో వాడుకోవాలని చూడడానికి వీళ్ళంతా వినిపిస్తున్నారు. కాకపోతే మీ ప్లేనరీలో మీరు చేసుకుంటుంటారు కదా, ప్లేనరీలో మీరు చెప్పేవేంటి? వీళ్ళ అబద్ధాలు అయితే మీ హరికథలా? కాసేపు మీరు అన్నదే వాళ్ళు మీ హరికథలా? ఇప్పుడు అట్లా కాదు. ముందర కోటరీని కూల్చేయండి సార్. జనానికి మీ నాయకుడికి మధ్య దాన్ని ఏమంటారు, ఆ గ్యాప్ ఉంది, దాన్ని బ్రిడ్జ్ చేయమని ముందర కోటరీని కూల్చేయండి, మిగిలిన తర్వాత మాట్లాడదురు మీరు. నేను అవి కూల్చేసి చెప్తాను. వీళ్ళు ఆడపిల్లల గురించి మనం చెప్తున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకి అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆశా వర్కర్లు జీతాలు అడిగితే లాఠీలు మూతలు మోపిస్తున్నారు. అంగన్వాడీలకు ధర్నాలు చేసే కేసులు, వీళ్ళు 40,000 మంది మిస్సింగ్ కేసులు, అది ఇంతవరకు తేలా. మహిళల మీద వీళ్ళకున్న చిత్తశుద్ధి లేదు. వసుదేవన్ గారు, మనకు సుగాలి ప్రీతి చెప్పుకుంటాం. ఎలక్షన్లప్పుడు ఎట్లా వాడారు ఒక మహిళని? ఆమె వచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి కంప్లైంట్ చేశారు? వీళ్ళు చెప్పినవి అంతా ఊరికే శూన్యము, గాలిలో లెక్కలే. గళం విప్పించాలని గళం తొక్కితే వీళ్ళు 33 సీట్ల కన్నా నమ్ముతారు. ఈ మహిళలు ఎక్కడి నుంచి నమ్ముతారు అనేది అర్థం చేసుకోవాలి. ఒక్కసారి 2 విషయాలు చెప్తా. మా దీంట్లో మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దీంట్లో వైఎస్ఆర్ ఆసరా గాని, పొదుపు సంఘాల ద్వారా మహిళలకు 4 విడతలుగా 27,168 కోట్లు మాఫీ చేయగలిగారు. గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45-60 మహిళలకి మనము అంటే ఈ ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి మాట్లాడుతున్నాం. మహిళల మీద చిత్తశుద్ధి ఎవరికి ఉంది అనేది ఒక్కసారి తెలియజేయాలి కదా. వీరు ఊరికే ఇవన్నీ చెప్పినవన్నీ పక్కన పెట్టేసి ఊరికే కూర్చొని ఊపదంపుడు విషయాలు ఏదో కొత్తది, ఆహా ఓహో అందరూ దాన్ని అబ్బా లోకేష్ గారు బ్రహ్మాండంగా ఇది చేశారు. ఏంది చేసిండేది? వీరు చెప్పినది చేస్తే కదా 0% కూడా ఉండదు. మహిళల మీద తెలుగుదేశం పార్టీకి చెప్పడమే తప్ప వారికి అభివృద్ధి పరచడంలో గాని, వారి అమలు పరచడంలో గాని శూన్యము. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కంక్లూజన్స్. శ్రీకాంత్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. పురుషోత్తం రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన పురుషోత్తం రెడ్డి గారు, నేను టీడీపీ మహానాడులో మిగిలిన అంశాలన్నీ పక్కన పెట్టండి. రాజకీయంగా వాళ్ళు వేరే పార్టీల మీద విమర్శలు చేస్తారు, అభియోగాలు చేస్తారు. సో వాళ్ళ పటాటోపదర్శన వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ భుజాలు పక్క వాళ్ళ భుజాలు కూడా చరుస్తుంటారు. ఇవన్నీ పక్కన పెడితే నిన్న ఇది కొంచెం హైలైట్ అయిన పాయింట్, అక్రాస్ ద నేషన్ దీన్ని గమనించారు సార్. సార్ మాట్లాడేటప్పుడు హైలైట్ అయితే ఏం ఉపయోగం అండి? చేతల్లో ఉండాలి కదా. శ్రీకాంత్ గారు హ్యావ్ సమ్ పేషెన్స్. వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. ఈ లోపల పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడతారు. పురుషోత్తం రెడ్డి గారు, అందరికీ నమస్కారం. నిన్న లోకేష్ గారు ఏదైతే ప్రతిపాదించారో అది స్వాగతించాల్సిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ తీర్మానం, అంటే గతంలో ఎవరు తీర్మానం చేయలేదా అంటే చాలా పార్టీలు తీర్మానం చేశాయి, బీజేపీ చేశాయి, వామపక్షాలు చేశాయి, తీర్మానాలు చేశాయి. అయితే ఆచరణలో అమలు కాలేదు. ఇప్పుడు పార్లమెంటులో చట్టం కాని నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీగా మేము చట్టంతో సంబంధం లేకుండా 33% ఇస్తాము అనడం వెల్కమ్. ఇట్ వాళ్ళు నిలబెట్టుకున్నది కాలం నిర్ణయిస్తుంది. బట్ ఆ తీర్మానం ఖచ్చితంగా రాజకీయాల మీద ప్రభావం పడుతుంది కదా. ఇప్పుడు ఒక పార్టీగా వాళ్ళు తీర్మానం చేసినప్పుడు ఇంకో రాజకీయ పార్టీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ తీర్మానం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే రాజకీయ పార్టీలు, ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ పరిధిలో ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నాయి. మహిళలు, ఇప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు మహిళలకు ఆస్తి హక్కులో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఒక గొప్ప మార్పు దారితీసింది. మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎంపీలను పక్కన పెడితే ఆల్ కార్పొరేషన్స్ నామినేటెడ్ వాటిలో 50% ఉమెన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది ఒక మంచి మార్పు దారితీసింది.
కానీ ప్రతి పార్టీ మార్పుకు దారి తీస్తా ఉంది, కానీ పార్లమెంటు చట్టసభల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా విషయంలో మాత్రం అన్ని పార్టీలు దాదాపు అన్యాయం చేస్తున్నాయి. విషయం ఏంటంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి మహిళా రిజర్వేషన్ బిల్లుకున్నంత ఏకాభిప్రాయం ఏ బిల్లుకి ఉండదు. అన్ని పార్టీలు అంగీకరిస్తాయి, అందరూ కలిసి ఓడిచ్చేస్తారంట. నేను అన్ని పార్టీలు ఏకాభిప్రాయం ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ పడతా ఉందంటే పైకిటికి లోపలికి వ్యత్యాసం ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రతినిధి కావచ్చు, బీజేపీ ప్రతినిధి కావచ్చు, మంత్రులు ఇచ్చామని అంత గట్టిగా చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూర్చోబెట్టుకుంటే వాళ్ళేం చెప్పాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి ఇచ్చినారు, అది మామూలు ప్రధానమంత్రి, వారి విధానాలు పక్కన పెడితే చాలా మనం మంత్రి పదవులు ఇస్తే వారు వెనకాల ఎవరో ఒకరు నడుపుతుంటారంటారు. ఇంకా ఆమె దేశాన్ని నడిపింది, బహుశా ఉక్కు మహిళగా పేరు వచ్చింది. ఇందిరాగాంధీ గారికి భారతదేశానికి ప్రధానమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రకరకాల పార్టీలు అన్ని పార్టీలు చేసినాయి. రిజర్వేషన్ విషయంలో ఇప్పటికి కూడా అనుమానం ఉంది. 29కి కూడా అమలు అవుతుందన్న గ్యారెంటీ నేనైతే అనుకోవట్లేదు. బట్ దాని ప్రభావం మాత్రం రాజకీయ పార్టీల మీద 33% లోకేష్ గారు చెప్పుండొచ్చు, ఇంకొకరు చెప్పుండొచ్చు, కానీ పెరుగుతుంది. ఇది పెరగడాన్ని స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఈ స్ఫూర్తితో అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి పెరిగిందంటే ఎట్లాగో మనం 33% 40% ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ చట్టం చేస్తే పని అయిపోతుంది కదా. ఇప్పుడు చట్టం ఎందుకు కావాలి వాసుదేవన్ గారు? రిజర్వేషన్ చట్టం ఎందుకు కావాలంటే మనం ఇవ్వం కాబట్టి కావాలి, అంతే కదా. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఇవ్వవు కాబట్టి రిజర్వేషన్ ఉంటే ఇచ్చి తీరాలి. పలానా నియోజకవర్గం రిజర్వేషన్ ఇవ్వమంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా ఇచ్చి తీరాలి. అసలు రాజకీయ పార్టీలు ఐచ్ఛికంగానే ఇచ్చేసాయనుకోండి, ఇంకా చట్టమే అవసరం లేదు. కాబట్టి ఆ రకంగా రాజకీయ పార్టీలు ఇవ్వగలిగితే సంతోషం. ఇచ్చే పరిస్థితి కనపడలేదు కాబట్టి రిజర్వేషన్ కావాలి కోరుకుంటున్నాం. లోకేష్ గారి ప్రకటన ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ పార్లమెంట్లో వీగిపోయిన నేపథ్యంలో దానికి ప్రాధాన్యత ఉంటుంది. అది మహానాడు గాడు కావడం. ఇప్పుడు ఇతర రాజకీయ ఇప్పుడు బీజేపీ అంటే వాళ్ళు సాధారణ స్టేట్మెంట్ ఇవ్వలేరు, వైసీపీ ఇవ్వలేదు. మహానాడు ఒక అకేషన్ కాబట్టి వాళ్ళకి మంచి అవకాశంగా తీసుకుని ఒక ప్రపోజల్ పెట్టారు, వాళ్ళు ఆమోదించారు. మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆమోదించిన వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. లేదా అన్ని అంగీకరిస్తే పార్లమెంట్లో చట్టం అయితే ఇంకా ఇష్టాలతో సంబంధం లేకుండా అమలు అవుతారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పార్లమెంట్లో అమలయ్యే పరిస్థితి కనపట్లేదు. కాబట్టి పార్టీలు సైజు పెరుగుతాయి, 33%, 40%, 20% తెలియదు, కానీ ఇప్పుడున్న సైజు కన్నా భారీగా పెరగడం అనేది అనివార్యం. దీంట్లో ఆ పార్టీ ఈ పార్టీ లేదు. లోకేష్ గారు తీర్మానం చేస్తుండొచ్చు, తీర్మానం చేయకపోయినా మిగతా పార్టీలు కూడా ఇస్తాయి. బీజేపీ అన్ని పార్టీలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగానే చూద్దాం. రైట్. ఒకసారి ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు రెండో సబ్జెక్ట్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 74 లక్షలు తమిళనాడు, 91 లక్షలు వెస్ట్ బెంగాల్, స్టాలిన్ని మమతాని ఇంటికి పంపించింది ఈ ఓట్ల తొలగింపే. ఒకసారి ఆయన